పాండవుల అజ్ఞాతవాసం ప్రారంభం. ఒక్క జూదపు ఆట మహావీరుల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. కౌరవులతో జరిగిన జూదంలో ఓడిపోయిన తర్వాత పాండవులు 13 సంవత్సరాల వనవాసాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఆ 13 సంవత్సరాల్లో చివరి సంవత్సరం అత్యంత కఠినమైనది. అదే అజ్ఞాతవాసం. ఈ ఒక సంవత్సరం వారు ఎవరికీ తెలియకుండా తమ అసలు రూపాన్ని దాచుకొని జీవించాలి. ఒక్కరైనా వారి అసలు గుర్తింపును తెలుసుకుంటే మళ్ళీ 13 సంవత్సరాల వనవాసం మొదలవుతుంది. అందుకే ఈ అజ్ఞాతవాసం వారి ధైర్యం, తెలివి, సహనానికి జరిగిన గొప్ప పరీక్ష. ఇలా ప్రారంభమైంది పాండవుల అజ్ఞాతవాసం. ధైర్యం, సహనం, తెలివి ఇవన్నీ పరీక్షకు వచ్చిన సమయం అది. వారు తమ అసలు రూపాన్ని దాచుకొని ఒక సంవత్సరం ఎలా గడిపారో చూద్దాం. పాండవులు విరాట రాజ్యంలో ప్రవేశించటం. అజ్ఞాతవాసం ప్రారంభమైన తర్వాత పాండవులు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఎవరూ గుర్తించకుండా ఉండడానికి వారు విరాట రాజ్యంలోకి వెళ్లి వేషాలు మార్చుకున్నారు. ధర్మరాజు యుధిష్ఠిరుడు కంకుడు అనే పేరు తీసుకొని రాజుకు సలహాదారుగా మారాడు. బలసారి భీముడు రాజభవనంలో వంటవాడిగా పనిచేశాడు. మహాధనుర్ధారి అర్జునుడు బృహన్నలగా మారి రాజకుమార్తెలకు నాట్యం, సంగీతం నేర్పాడు. అందమైన నకులుడు గుర్రాలను చూసుకునే బాధ్యత తీసుకున్నాడు. తెలివైన సహదేవుడు గేదెల కాపరిగా పనిచేశాడు. అలాగే మహాపతివ్రత ద్రౌపది సైరంధ్రిగా మారి రాణి దగ్గర సేవ చేసింది. ఇలా మహావీరులు తమ గుర్తింపును దాచుకున్నారు. విరాట రాజ్యంలో కీచకుడి అహంకారం. అజ్ఞాతవాసంలో పాండవులు తమ గుర్తింపును దాచుకొని జీవిస్తున్నారు. కానీ ఒక వ్యక్తి అహంకారం ఆ నిశ్శబ్దాన్ని చెదరగొట్టింది. విరాట రాజ్యంలో సేనాధిపతి కీచకుడు తన శక్తి మీద గర్వంతో ద్రౌపదిని వేధించటం ప్రారంభించాడు. అసహనంతో, అవమానంతో బాధపడిన ద్రౌపది తన రక్షకుడైన భీముడిని ఆశ్రయించింది. భీముడు కోపంతో మండిపోయాడు. కానీ అజ్ఞాతవాసం రహస్యాన్ని కాపాడాలి. అందుకే ఒక రహస్య ప్రణాళికతో రాత్రి చీకటిలో కీచకుడును ఎదుర్కొని అతని అహంకారానికి ముగింపు పెట్టాడు. అలా ద్రౌపదికి జరిగిన అవమానానికి భీముడు న్యాయం చేశాడు. ధర్మాన్ని కాపాడడానికి, అవమానానికి ప్రతీకగా న్యాయం చేయడానికి భీముడు తన శక్తిని చూపించాడు. పాండవుల అజ్ఞాతవాసం ముగింపు. 13 సంవత్సరాల కష్టమైన ప్రయాణం తర్వాత కౌరవులు పాండవులను గుర్తించటానికి ప్రయత్నించినప్పటికీ వారు ఎప్పటిలాగే రహస్యంగా ఉండటంలో విజయం సాధించారు. కానీ చివరికి అర్జునుడు తన అసలు రూపాన్ని ప్రదర్శిస్తూ ధైర్యంతో యుద్ధంలో గెలిచాడు. ఇలా పాండవుల యొక్క అజ్ఞాతవాసం విజయవంతంగా ముగిసింది. రహస్యాన్ని, ధైర్యాన్ని, తెలివిని చాటిన ఈ ప్రయాణం మహాభారతంలో శాశ్వత చరిత్రగా నిలిచింది. అజ్ఞాతవాసం ధైర్యం, సహనం, తెలివి, వ్యూహరచన అన్నింటికీ గల పరీక్ష. ఇది పాండవుల విజయానికి, ధర్మానికి మరియు న్యాయానికి శాశ్వత సాక్ష్యంగా నిలిచింది.